డియర్ ఫ్రెండ్స్, నేను మీ మనీ సార్, లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. ఈరోజు మనం నమ్మకం అనే కాన్సెప్ట్ డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇక్కడ కూడా కన్ఫ్యూజన్ ఉంది. అదేంటి అంటే ఐ బిలీవ్ యూకి ఐ ట్రస్ట్ యూకి తేడా ఏంటి? ఆ బిలీవ్ పక్కన ఇన్ని పెట్టచ్చా పెట్టకూడదా? ఇది మన డౌట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ట్రస్ట్ అండ్ బిలీవ్ ఈ రెండు చోట్ల మనం నమ్మటం అనే మీనింగే వస్తున్నాయి. మరి బిలీవ్ అని ఎప్పుడు యూస్ చేయాలి, ట్రస్ట్ అని ఎప్పుడు యూస్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్, మన పూర్వీకుల నుంచి కొన్ని మనకు సెంటిమెంట్స్ ఉంటాయి అనమాట. అది కులం అవ్వచ్చు, మతం అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు, దెయ్యం అవ్వచ్చు, పాపం పుణ్యం, ఇలా ఆల్రెడీ క్రియేటెడ్ ఐడియాస్ కనుక ఉంటే వాటిని నమ్మడాన్ని మనం బిలీవ్ అంటామండి, ట్రస్ట్ అనకూడదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కులం అనే కాన్సెప్ట్ మీద నమ్మకం ఉంది అన్నాను అనుకోండి, ఐ బిలీవ్ ఇన్ ద కాస్ట్ సిస్టమ్ అంటానండి, లేదా ఐ డోంట్ బిలీవ్ ఇన్ కాస్ట్ సిస్టమ్. ఇక్కడ నాకు అది నమ్మకం లేదు, ఇక్కడ ట్రస్ట్ అనే వర్డ్ యూస్ చేయట్లేదు, చూసారు లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు దేవుడిని నమ్ముతావా? డూ యూ ట్రస్ట్ కాదు, డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? ఎందుకంటే గాడ్ అనేది ఒక కాన్సెప్ట్. ఏ దేవుడు ఏ మతం అని చెప్పేసి మనకు డౌట్ వస్తే ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అంటే మన బుర్ర పాడైపోద్దండి. ఆ మతం గొప్ప ఈ మతం గొప్ప అని కనుక ఆలోచించుకుంటే అసలు ఈ మతాన్ని ఎవరు సృష్టించాడు, ఈ మతాన్ని ఎవడు క్రియేట్ చేశాడు, ఎవడు పోషిస్తున్నాడు, ఎవరికి బెనిఫిట్, ఇవి ఆలోచించుకుంటే మన బుర్ర పాడైపోద్ది. కానీ ఇవి మనం ఫస్ట్ నుంచి ఫాలో అవుతూ వచ్చేస్తున్నాం. అలా ఆల్రెడీ క్రియేటెడ్ ఐడియాస్ కనుక మనం నమ్మితే దాన్ని మనం బిలీవ్ అని చెప్పాలి. కథ బిలీవ్ అనే వర్డ్ పక్కన ఇన్ పెట్టడానికి ట్రై చేయండి. బిలీవ్ ప్లస్ ఇన్, ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఇది ఫస్ట్ థింగ్. మరి ట్రస్ట్ ఎప్పుడు సార్? ఈ ట్రస్ట్ అనేది ఫస్ట్ నుంచి మన దగ్గర ఉన్నది కాదండి. ఒక వ్యక్తిని చూసో, అతనితో మాట్లాడో, వాళ్ళ యొక్క ఎబిలిటీ మీదో, వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ మీదో, ఆ తర్వాత వాళ్ళ యొక్క ప్రయోగాల మీదో ఒక నమ్మకం పెడితే దాన్ని ట్రస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు నా కో ప్లేయర్ లేదా నువ్వు నా కలీగ్. సో రేపు మనకి ఏదో ప్రాజెక్ట్ ఉంది, నేను ఆల్రెడీ నువ్వు ఎలా వర్క్ చేస్తావు, ఎంతసేపు వర్క్ చేస్తావు, ఎలా ఛాలెంజెస్ ఫేస్ చేస్తావు అని నాకు ఒక ఐడియా ఉంది నీ మీద. ఇప్పుడు నెక్స్ట్ ప్రాజెక్ట్లో నువ్వు నాకు హెల్ప్ చేస్తావని నేను నమ్మాను అనమాట. దీని ఇప్పుడు ఐ ట్రస్ట్ యూ అంటానండి, ఐ బిలీవ్ ఇన్ యూ అని అవసరం లేదు. అలాగే ఒక భార్య ప్లస్ భర్త, ఇప్పుడు భార్య తప్పు చేయదని భర్త నమ్మినప్పుడు, భర్త తప్పు చేయడని భార్య నమ్మినప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ఏంటంటే ట్రస్ట్, అది బిలీఫ్ కాదు. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఒకరికొకరు తప్పు చేస్తారని చెప్పేసి ఇద్దరి మధ్య అనుమానం వచ్చింది అనుకోండి, దీన్ని మనం ట్రస్ట్ ఇష్యూస్ అంటాం కానీ బిలీఫ్ ఇష్యూస్ అని అనడానికి అవకాశం లేదు. సో హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ట్రస్ట్ అంటే మనుషుల మీద, అట్ ద సేమ్ టైం వాళ్ళ యొక్క విలువల మీద, వాళ్ళ యొక్క క్యారెక్టర్ మీద, వాళ్ళ యొక్క మైండ్ సెట్ మీద, వాళ్ళ యొక్క ఎబిలిటీస్ మీద మనం పెట్టుకునే నమ్మకాన్ని మనం ట్రస్ట్ అంటాం. అలాగే కులం మీద, మతం మీద, ప్రాంతం మీద, భాష మీద, దేవుడి మీద, దెయ్యం మీద, సో మోక్షం మీద, సో ఇలా స్వర్గం మీద, నరకం మీద, వీటి మీద పెట్టుకున్న నమ్మకాలని మనం బిలీవ్ అంటాం. హోప్ యూ కుడ్ అండర్స్టాండ్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, అలాంటి కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ, మనీ సార్, లైఫ్ స్పోక్ ఇంగ్లీష్. థ్యాంక్స్ సో మచ్.